తెలంగాణ విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో ప్రొఫెసర్ ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్కు ఘన నివాళులు అర్పించారు. తెలంగాణ విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ జయంతి సందర్భంగా మండల విద్యావనరుల కేంద్రం మరియు మండల తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో ఘనంగా నివాళులు అర్పించారు. జయశంకర్ సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన సేవలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి రాష్ట్ర కార్యదర్శి రవీందర్ గౌడ్ పాల్గొని జిల్లా కార్యదర్శులు రవీందర్ గౌడ్, బకారం చంద్రశేఖర్, పల్నాటి అనిల్ కుమార్, జిల్లా ప్రోగ్రాం కన్వీనర్ గౌరారం గోపాల్ పాత్రికేయులు మాట్లాడుతూ తెలంగాణ విద్యావంతుల వేదిక అనే మేధావుల వేదికను ఏర్పాటు చేసి తెలంగాణ ఉద్యమ భావాజాలాన్ని సమాజానికి చేరవేయడంలో, తెలంగాణ ఉద్యమకారులను, మేధావులను ప్రజలకు పరిచయం చేయడంలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ విశిష్ట పాత్ర పోషించారని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనకు సిద్ధాంతకర్తగా, దార్శనికుడిగా, విద్యావేత్తగా, ఉద్యమ స్ఫూర్తిగా జయశంకర్ సార్ చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ఆయన ఆశయాల సాధనే ఆయనకు నిజమైన నివాళి అని, యువత ఆయన చూపిన మార్గంలో నడుస్తూ సమాజ అభివృద్ధికి తమ వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ విద్యావంతుల వేదిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. శుభదినం. ఈరోజు గద్దర్ విప్లవ గాయకుడు వారి వర్ధంతి, అదేవిధంగా జయశంకర్ సార్ గారి జయంతి సందర్భంగా తెలంగాణ విద్యావంతుల వేదిక పక్షాన శుభాకాంక్షలు, వర్ధంతి నివాళులు తెలియజేస్తూ, మనందరికీ తెలుసు తెలంగాణ సిద్ధాంతకర్త 1934 అక్కంపేట, వరంగల్ జిల్లాలో జన్మించినప్పటికీ వారికి బడుగు బలహీన వర్గాల్లో జయించి వాళ్ళ విద్యాభ్యాసం కొనసాగిస్తూ ఆచార్యునిగా, విద్యావేత్తగా, ప్రొఫెసర్గా ఎన్నో సేవలు అందించి ఈరోజు వారు తెలంగాణ సమాజానికి ఆత్మగౌరవం, సామాజిక న్యాయం, తెలంగాణ అభివృద్ధి అంశాలపైన పనిచేస్తూ ట్యాగ్లైన్స్ పనిచేసినటువంటి గొప్ప వ్యక్తి వారు. ఈ సందర్భంగా విద్యా వ్యవస్థలో ఉండి ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగి ఉపాధ్యాయులకు సూచించినటువంటి అంశాలను మేము గౌరవిస్తూ వారి బాటలో తెలంగాణ అభివృద్ధి కోసం ముందు కొనసాగుతామని తెలియజేస్తూ జోహార్ జయ ప్రొఫెసర్ జయశంకర్ సార్. తెలంగాణ జయశంకర్ సార్ అమర్ హై, అమర్ హై, అమర్ హై. ఆచార్య జయశంకర్ సార్ గారి వర్ధంతి జయంతి మరి తెలంగాణ వ్యాప్తంగా జయశంకర్ సార్ గారి యొక్క జయంతి కార్యక్రమాన్ని అధికారికంగా జరుపుకోవడం చాలా సంతోషం. మరి జయశంకర్ సారు తెలంగాణ జాతిపిత, తెలంగాణ ఉద్యమంలో తొలిదశ, మలిదశ ఉద్యమంలో స్వయంగా పాల్గొని తెలంగాణ ఉద్యమాన్ని క్షేత్రస్థాయిలో భావజాల వ్యాప్తి కోసమై అచంచలమైన విశ్వాసంతో ప్రజలను చైతన్యం చేయడంలో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి ఆచార్య జయశంకర్ సార్. ఆయన యొక్క జీవితం అనేది నిరాడంబరుడు, ఆజన్మ బ్రహ్మచారిగా ఉంటూ తెలంగాణ యొక్క నీళ్లు, నిధులు, నియామకాల పైన జరుగుతున్న అన్యాయాన్ని పూసగుచ్చినట్లుగా లెక్కలతో సహా గల్లీ నుండి ఢిల్లీ పెద్దల దాకా మరి యొక్క అద్భుతంగా అన్యాయాన్ని పూసగుచ్చినట్లా చెప్పినటువంటి వ్యక్తి జయశంకర్ సారు. మరియు పీడిఎస్యు నుండి ఆర్ఎస్యు వరకు అందరినీ కూడా సబ్బండ వర్గాలను ఏకతాటిపై నిలిపి తెలంగాణ ఉద్యమాన్ని ఉధృతం చేసి తెలంగాణ ఆవిర్భవించడానికి కీలక పాత్ర పోషించినటువంటి ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ గారి జయంతిని ఈరోజు మన ఎంఆర్సి కేంద్రంలో జరుపుకోవడం చాలా సంతోషం. మరి ఆయన యొక్క ఆశయాలకు అనుగుణంగా మన ప్రభుత్వాలు, ప్రస్తుత ప్రభుత్వాలు కూడా పనిచేయాలని, తెలంగాణ ఫలాలు అందరికీ అందాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జయశంకర్ సార్ జయంతి సందర్భంగా వారికి నివాళి అర్పిస్తూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో కీలక భూమిక వహించి సబ్బండ వర్గాలను ఏకం చేసి నీళ్లు, నిధులు, నియామకాలలో జరుగుతున్న అన్యాయాలను ఎత్తిచూపి ప్రజానీకాన్నంతా కూడా ఒక తాటిపైకి తీసుకొచ్చేసి అది తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడంలో ఏకైక భూమిక, ప్రధానమైన భూమిక వహించిన ప్రొఫెసర్ జయశంకర్ సార్ మనం ఎంత వారిని శ్లాఘించినా కూడా తక్కువే. మరి అలాంటి గొప్ప వ్యక్తి ఈరోజు జయంతి కాబట్టి వారికి ఎంఆర్సి మండల విద్యావనరుల కేంద్రం తరఫున, తపస్సుపధ్యాయ సంఘం తరఫున నివాళులర్పిస్తూ వారి ఆశయాలను కొనసాగిద్దామని చెప్పేసి మరొకసారి కోరుకుంటూ ప్రొఫెసర్ జయశంకర్ సార్ జోహార్ జోహార్ జోహార్. తెలంగాణ సిద్ధాంతకర్త, తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా తన జీవితాన్ని మొత్తం కూడా ధారపోసి
మనం ప్రేమగా ఈరోజు తెలంగాణ జాతిపితగా పిలుచుకున్నటువంటి ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ గారి జయంతి సందర్భంగా విచ్చేసినటువంటి తెలంగాణ విద్యావంతుల వేదిక తపస్ జిల్లా గౌరవ అధ్యక్షులు మరియు పాత్రికేయ సోదరులు ఎంఆర్ సిబ్బంది అందరూ కూడా పేరు పేరున శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆచార్య కొత్తపల్లి జయశంకర్ గారు ఆగస్టు 6, 1934 జన్మించినప్పటి నుండి చిన్నతనం నుండి ఆయన సామాజిక స్పృహతోన సామాజిక సేవా కార్యక్రమాలు అనేక కార్యక్రమాలు చేస్తూ ఆ రోజు జనంలో ఉండేటటువంటి పీడిత జనాల పక్షాన నిలబడి వాళ్ళు జరుగుతున్న అన్యాయాన్ని కొట్లాడుతూ భవిష్యత్తులో ఉన్నటువంటి అనేకమైనటువంటి పోస్టులు అనుభవించినప్పటికీ ఉపాధ్యాయుడిగా, ఆచార్యుడిగా, రిజిస్ట్రార్గా మరియు వైస్ ఛాన్సలర్గా పదవులు ఉన్నప్పటికీ కూడా తెలంగాణ లక్ష్యమే ధ్యేయంగా ఆయన పనిచేసినటువంటి సందర్భం తెలంగాణ రాష్ట్ర సాధనే మనకు ముఖ్యమైనటువంటి ఎవిడెన్స్గా మనం భావించవచ్చు. ఆయన 1969 నుండి నాన్ముల్కి, అదేవిధంగా ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ మరి అనేకమైనటువంటి ఉద్యమాలలో పాల్గొని తెలంగాణ రాష్ట్రంలో భావజాల వ్యాప్తి కావాలని తెలంగాణ విద్యావంతుల వేదికను ఏర్పాటు చేసి ఆ విద్యావంతుల వేదిక ద్వారా అన్ని లెక్కలను నీళ్లు, నిధులు, నియామకాలనే అంశాలపైన తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని అన్ని రాజకీయ పక్షాలకు పూసగుచ్చినట్టుగా వివరించి తద్వారా ప్రజలందరినీ కూడా ఏకం చేసి చైతన్యపరిచి తెలంగాణ ఉద్యమానికి ఊపు తెచ్చినటువంటి పెద్దలు పూజ్యులు ఆచార్య కొత్తపల్లి జయశంకర్ గారు. వారు రాజకీయ ప్రక్రియ ద్వారానే ఇక్కడ తెలంగాణ రాష్ట్ర సాధన సాధ్యమని చెప్పి భావించి రాజకీయ ప్రక్రియకు కూడా ఆయన తోడ్పాటు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగంలో ఆర్టికల్ 3ను ఆధారంగా చేసుకొని ప్రజలందరూ కూడా ఏకమై, సబ్బండ వర్గాలు ఏకమై తెలంగాణ రాష్ట్ర సాధనలో జయశంకర్ సార్ ఆశయాలకు పూనుకొని వాళ్ళు ముందుండి పోరాడి సార్కు బహుమతి ఇచ్చేటటువంటి సందర్భంలో ఆయన భౌతికంగా లేకపోవడం బాధాకరం. అయినప్పటికీ కూడా వారి ఆశయాల సాధనకు వాళ్ళు ఉపాధ్యాయులుగా ఉన్నారు కాబట్టి ఉపాధ్యాయ లోకమంతా వారి ఆశయ సాధనకు కృషి చేయాలని చెప్పి తెలంగాణ విద్యావంతుల వేదిక పక్షాన తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈరోజు మరొక గొప్ప లెజెండ్ గద్దర్ గారు కూడా ఈరోజు వర్ధంతి జరుగుతున్నది. ఎందుకంటే ఆ రోజు మేము హైదరాబాద్లో జయశంకర్ సార్ జయంతి సందర్భంగా కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నప్పుడు గద్దర్ గారు హాస్పిటల్లో మరణించిన వార్త విన్నాం. అది విషాదకరమైనటువంటి ఘటన. మరి గద్దర్ గారు కూడా తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రధానమైన పాత్ర, సాంస్కృతిక రంగంగా ఆయన ముందుండి పల్లె ప్రజలను పాటల ద్వారా చైతన్యపరిచి తెలంగాణ రాష్ట్రంలో సాధనలో ఆయన ముఖ్యుడైనాడు. వారి వర్ధంతి సందర్భం కూడా ఘనంగా విద్యావంతుల వేదిక నివాళులర్పిస్తూ ఉన్నది. ఇదే సందర్భంగా గద్దర్ గారి మిత్రుడైనటువంటి మరొక పాత్రికేయ సోదరుడు ఆ రోజు చనిపోవడం జరిగింది. వారికి కూడా ఈరోజు మనం నివాళులర్పిస్తూ మరొకసారి జయశంకర్ సార్ జయంతి సందర్భంగా ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. జై తెలంగాణ, జోహర్ తెలంగాణ విద్యార్థి అమరవీరులకు, జోహర్ ప్రొఫెసర్ జయశంకర్ సార్కు, జై తెలంగాణ.